అధికార యంత్రాంగంతో డి అంటే డి అంటున్నారో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సమస్యకు పరిష్కారం చూపే అవకాశమున్నా ఆదివాసీలతో కలిసి పోరాటానికి సిద్ధమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేకు అటవీశాఖ అధికారులకు మధ్య సంఘర్షణ అలజడి రేపుతోంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పేరుతో అమాయక ఆదివాసీలను వేధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే. అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని, కొందరు బీఆర్ఎస్కి కోవర్ట్లుగా వ్యవహరిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఎమ్మెల్యేకి అటవీశాఖకు మధ్య విభేదాలకు కారణమేంటి? ఆదివాసీల సమస్యల వెనుక అసలు కథేంటి? లెట్స్ వాచ్. పులుల గాండ్రింపులతో కాదు, ఆదివాసీల నినాదాలతో హోరెత్తుతోంది కవ్వాల్ టైగర్ రిజర్వ్. అడవుల సంరక్షణ కోసం అమలు చేస్తున్న నిబంధనలే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అటవీశాఖ అధికారుల తీరుపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. పులులే లేని టైగర్ జోన్ పేరుతో అమాయక ఆదివాసీలను వేధిస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులపై అనవసరంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన దుయ్యపడుతున్నారు. కొందరు అధికారులు గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని అధికారులపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు, ముఖ్యంగా ఎఫ్టీపీటీ శాంతారాం, డిఎఫ్ఓ ఎల్డీఓతో పాటు ఇందనపల్లి, జన్నారాం, కడెం, ఖానాపూర్, దండేపల్లి ఎస్ఆర్ తీరు సరిగ్గా లేదని వెడ్మా బొజ్జు దుమ్మెత్తిపోస్తున్నారు. కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం బీఆర్ఎస్కు, కేటీఆర్కు తొత్తుగా మారి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఖానాపురం ఎమ్మెల్యే బొజ్జు పటేల్. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి చెత్త అధికారులపై పీసీసీఎఫ్, అటవీశాఖ మంత్రి బదిలీ వేటు చేయాలని డిమాండ్ చేశారు. ఇంతగా డిమాండ్ చేస్తున్నా ఇక్కడి నుంచి అధికారులు బదిలీ కాకపోవడం అధికార పార్టీ ఎమ్మెల్యేకు మింగుడు పడని అంశంగా మారింది. ఇందన్పల్లి రేంజ్ పరిధిలో 5 ఆదివాసీ యువకులను అటవీశాఖ అధికారులు అదుపులో తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాగులో చేపల వేటకు వెళ్లారనే కారణంతో ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ 5 గిరిజన యువకులను దుర్భాషలాడుతూ లాఠీతో కొట్టారు. దీంతో ఆదివాసీలు అర్ధరాత్రి అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అక్కడికి చేరుకుని బాధితులకు మద్దతు ప్రకటించారు. ఆదివాసీ యువకులను విడుదల చేసేదాకా తానక్కడి నుంచి కదలనని ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆదివాసీ హక్కుల సంఘం తుడుందెబ్బ కూడా అటవీశాఖ అధికారుల దుశ్చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓతో పాటు సంబంధిత సిబ్బందిపై శాఖపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీశాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అయితే మరోవైపు అటవీశాఖ అధికారులు అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, అక్రమ ఇసుక రవాణా, అటవీ ఆక్రమణల నివారణ కోసం చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. అటవీశాఖ అధికారులపై అధికార పార్టీ ఎమ్మెల్యే వరుస ఆరోపణలు చేయడం, ఆదివాసీ సంఘాలు దీనికి మద్దతు పలకడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఆరోపణలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. వాగులో చేపల వేటకు వెళ్లారనే కారణంతో 5 యువకులను దుర్భాషలాడుతూ లాఠీతో కొట్టడంపై ఆదివాసీలు ఆగ్రహంతో ఉన్నారు. కాలుముకుతాంసారన్నా కనికరించకుండా లాఠీతో కొట్టారని, తమతో అవమానకరంగా ప్రవర్తించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చేపల వేటకు వెళ్తే లాఠీలతో కొట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు సైతం ఘాటుగా స్పందించారు. దీనిపై విచారణ చేసిన ఉన్నతాధికారులు ఇందన్పల్లి అటవీ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అధికారి సస్పెండ్ అయినా ఆదివాసీల ఆగ్రహం ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉంది.